హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిహాన్షి కోచింగ్ సెంటర్ ఆన్లైన్ క్లాసెస్. నా పేరు లింగస్వామి, కెమిస్ట్రీ ఫిజిక్స్ ఫ్యాకల్టీ అండి. నేను ఏపీ మరియు తెలంగాణ స్టేట్లోని దాదాపు ప్రముఖ ఇన్స్టిట్యూషన్స్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్తా ఉంటున్నాను. మీకు ఇక్కడ కెమిస్ట్రీ క్లాసెస్ చెప్తా ఉంటుంటాను చూడండి. మరి ఈ నిహాన్షి కోచింగ్ సెంటర్ తీసుకున్నట్లయితే ఇదేంటంటే ఇదివరకు ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ అండి. మరి ఇది కరోనా టైం కాబట్టి స్టూడెంట్స్ అందరు ఇంటి దగ్గర ఉంటారన్న ఉద్దేశంతో, ఆ స్టూడెంట్స్ కోరిక మేరకు స్టూడెంట్స్కి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఏం చేశారంటే ఆన్లైన్ క్లాసెస్ నిర్వహిస్తున్నారు. మరి ఇక్కడ ఫ్యాకల్టీ తీసుకున్నట్లయితే వెల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అండి. అదేవిధంగా ఎఫిషియన్సీ ఫ్యాకల్టీ, జెమ్ ఫ్యాకల్టీ చూడండి. మీరు డైరెక్ట్గా వీడియోలు తీసుకోండి, ఫస్ట్ యూట్యూబ్లో క్లాసెస్ వినండి. ఆ క్లాస్ విన్న తర్వాతనే మీరు నిర్ణయం తీసుకోండి. మరి గత కొంతకాలంగా చూస్తూ ఉన్నామండి, ఈ నిహాన్షి డైరెక్టర్ తీసుకున్నట్లయితే ఏమైనా కానీ ఏంటయ్యా అంటే పేద విద్యార్థులకు, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు బాగా ప్రోత్సాహం చేస్తూ ఉంటుంటాడండి. మేము ఆఫ్లైన్ క్లాస్లో చూసినట్లయితే ప్రతి బ్యాచ్లో ఒక 10 నుంచి 20 మంది మొత్తం కూడా ఎవరు ఉండేవారంటే ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకి ఫ్రీ కోచింగ్ ఇచ్చేవాళ్ళండి. ఒక 10 నుంచి 20 మంది ఉండేవారండి కంపల్సరీ. మీరు అనుకుంటుండొచ్చు, ఇప్పుడు వీడియోలు మరి డబ్బులు పెట్టి తీసుకుంటున్నారు కదా, డబ్బులు చెల్లిస్తున్నాం కదా అనుకుంటుండొచ్చు. ఆ డబ్బులు కూడా ఖర్చులు, ఈ ఆన్లైన్ క్లాసులు నిర్వహించడానికి ఖర్చులు కానీ ఇక్కడికి వచ్చిన ఫ్యాకల్టీకి ఇవ్వడానికే. ఒకవేళ ఇంకేమైనా రిమైనింగ్ డబ్బులు మిగిలితే అది పేద విద్యార్థులకు ఖర్చు చేయడం కోసమే. కానీ స్వలాభేక్ష కోసం ఆ డైరెక్టర్ గారు చేయట్లేదండి క్లాసెస్. కాబట్టి ఈ ఇన్స్టిట్యూషన్ మేజర్గా స్థాపించేది దేనికోసమే అంటే ఆర్థికంగా వెనుకబడిన పిల్లల కోసమే. ఈ డైరెక్టర్ గారు కూడా చూస్తుంటారండి, ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి బాగా కసి పట్టుదల ఉన్నారో వాళ్ళకు మొత్తం ఫ్రీ కోచింగ్ ఇచ్చేస్తూ ఉంటారు. లాడ్జింగ్, బోర్డింగ్ అంతా కూడా ఫ్రీ ఇచ్చేస్తూ ఉంటాడు చూడండి. సరే, మరి ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేటివి చూడండి. మరి ఆన్లైన్కి ఆఫ్లైన్కి తేడా ఏంటంటే, ఇప్పుడు ఆఫ్లైన్ క్లాస్కి వెళ్ళామనుకో, క్లాసెస్లో ఎక్కడ కూర్చుంటామో మనకే తెలియదు, అంతమందిలో ఎక్కడ కూర్చుంటామో తెలియదు. కొన్ని సందర్భాల్లో ఏంటంటే పక్కవాడు మాట్లాడడం వల్ల మనకు డిస్టర్బెన్స్ జరగడం వలన మనం సరిగా వినలేకపోతూ ఉంటుంటాము. అప్పుడు వినలేని పాయింట్ అనేది మిస్ అయిపోయినట్లే. అదే పాయింట్ మళ్ళీ మనకి ఎగ్జామ్లో కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది కదా. ఇది అట్లా కాదన్నమాట. ఎప్పుడైనా, ఎన్నిసార్లు అయినా, ఎక్కడైనా వినడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంట్లో కూర్చొని వినొచ్చు, మనం పడుకునేటప్పుడు వినొచ్చు. అంటే ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎన్నిసార్లు అయినా వినడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇట్టి మంచి అవకాశాన్ని వినియోగించుకుంటారని నేను ఆశిస్తున్నానండి. మరి మీరు కాబోయే టీచర్లు కాబట్టి ఒక నిమిషం మాట్లాడదలుచుకున్నానండి. ఏంటంటే, ఒక దేశం అభివృద్ధి చెందింది అని ఎట్లా చెప్తుంటారా అంటే ఒక్కొక్కరు ఒక్కోలాగా చెప్తూ ఉంటుంటారండి. ఆర్థికంగా ఇంకేదో ప్రామాణికలు తీసుకొని చెప్తూ ఉంటారు. నా ప్రకారం ఒక దేశం అభివృద్ధి చెందింది అంటే ఏం చూడాలి అంటే ఆ దేశం యొక్క విద్యా విధానాలు చూడాలి, ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ చూడాలి. ఎప్పుడైతే ఒక దేశం యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్, ఆ విద్యా విధానాలు బాగుంటావో ఆ దేశం ఖచ్చితంగా అభివృద్ధి చెంది ఉంటుందండి. మరి ఇక సమాజంలో గొప్ప జాబ్ అని ఏం చెప్తుంటారంటే ఐఏఎస్, ఐపీఎస్, ఇంకేదో చెప్తూ ఉంటారు, రాజకీయం ఇంకేదో చెప్తూ ఉంటుంటారండి. కానీ నా ప్రకారం సమాజంలో అత్యున్నతమైన జాబు ఏంటిది అంటే టీచర్ జాబ్ అండి. ఒక దేశంలోని ప్రతి ఒక్క వ్యక్తిని తయారు చేసేవాడు ఎవడంటే టీచర్ అంటే. ఒక ప్రధానమంత్రిని, ఒక రాష్ట్రపతిని, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, ఆర్డీఓ, ప్రతి ఒక్క గ్రూప్ 1 ఆఫీసర్, ప్రతి ఒక్కరిని తయారు చేసేవాడు ఎవరే అంటే టీచర్. ఒక చిన్న నాకు ఎక్స్పీరియన్స్ అయిందండి. ఒక హాస్పిటల్కి వెళ్ళేసి వస్తుంటే ఒక ఆవిడ పాపం అన్ఎడ్యుకేటెడ్ అనమాట. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చి ఒక ఆమెతో చెప్తుంది. ఏమని చెప్తుందంటే ఆ డాక్టర్ దేవుడమ్మా అని చెప్తుంది. అప్పుడు నాకు అనిపించింది, ఆ దేవుడు లాంటి డాక్టర్ని తయారు చేసింది ఎవరయ్యా అంటే ఆమెకు తెలియదు. ఎవరికి తెలుసు అంటే ఆ డాక్టర్కి తెలుసు, అది మనకు తెలుసు. ఒక టీచర్కు అంత గొప్పతనం ఉంటుందండి. అంత గొప్ప మందిని తయారు చేసే స్తోమత కలది టీచర్కి. నెక్స్ట్, మీరు కాబోయే టీచర్లు కాబట్టి, భావి పౌరులను తయారు చేసేవాళ్ళు కాబట్టి, ఈ పిల్లలు అనేవాళ్ళు ఏంటిదంటే ఒక వైట్ పేపర్ లాంటి వాళ్ళు.
ఈ వైట్ పేపర్ పైన మనం ఎలా రాస్తే అలా పడుతుంది, వంకరగా రాస్తే వంకరగా వెళ్తుంది, స్ట్రైట్గా రాస్తే స్ట్రైట్గా వెళ్తుంది. అంటే ఆ పిల్లల యొక్క భవిష్యత్తు అనేది ఒక టీచర్ చేతిలో ఉంది, మీ చేతిలో ఉంది. కాబట్టి వాళ్ళ యొక్క భవిష్యత్తుకు పునాది వేయండి, బంగారు భవిష్యత్తుకు పునాది వేయండి. మరి ఇంకా తీసుకున్నట్లయితే ఇక్కడ మన సబ్జెక్టు తీసుకున్నట్లయితే ఏంటిది అంటే కెమిస్ట్రీ అండి. మరి ఇక్కడ మనం కెమిస్ట్రీ చెప్తున్నాం కాబట్టి అందరూ ఏం చేస్తుంటారంటే ఈ డిఎస్సి హెచ్జిటి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏం చేస్తుంటారంటే బాగా సైకాలజీ ఇక సబ్జెక్టులు ఎందుకులేండి, అన్ని సబ్జెక్టులు ఇంపార్టెంట్ సబ్జెక్టులు బాగా ప్రిపేర్ అవుతూ ఉంటుంటారండి. అన్ని సబ్జెక్టులు చదివితేనే నీకు జాబ్ వస్తుంది, కానీ ఏదో 2-3 సబ్జెక్టులు చదివితే జాబ్ రాదు. ఏదో ఇంపార్టెంట్ సబ్జెక్టులే తీసుకొని నేను చదువుతా అంటే కాదు కదా. కాబట్టి ప్రతి మార్కు ప్రతి సబ్జెక్టు కూడా వెరీ వెరీ ఇంపార్టెంటే. కెమిస్ట్రీ సైన్స్ అనే వరకల్లా కొంచెం ఏం చేస్తారంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్గా టీటీసీ అయిపోయిన వాళ్ళు కూడా ఏంటంటే ఒక మార్కు పోతే లేదు, ఏదో పెట్టేసి వస్తే సరిపోతుంది కదా అన్న ఆలోచనలో ఉంటారు. కానీ నా స్టూడెంట్స్ ఎంతోమంది ఉన్నారండి, 0.5లో హాఫ్ మార్కులో జాబ్ పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఒక హాఫ్ మార్కు విలువ ఏమిటి అనేది. చూడండి, ఇంకోటి ఒక సబ్జెక్టు చదివేటప్పుడు కెమిస్ట్రీ అని మనం చెప్తున్నాం కాబట్టి కెమిస్ట్రీ అనే వరకల జనాలు భయపడతా ఉంటుంటారండి. ఎప్పుడైతే మనం భయపడుతున్నామో అదేం చేస్తుందంటే మనల్ని పారిపోయేటట్లు చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనము దానికి భయపడతామో మనల్ని పారిపోయినట్లు చేస్తుంది, కానీ దాన్ని మనం భయపడేటట్లు చేయాలి. కాబట్టి మనం ఎప్పుడూ కూడా భయపడకూడదు ఒక సబ్జెక్టు చూసినట్లయితే. ఇంకోటి ఒక సబ్జెక్టు పైన ఎప్పుడు కూడా నెగిటివ్ ధోరణి ఉండకూడదు. ఎప్పుడు నెగిటివ్ ధోరణి ఉన్నా కానీ నీ మనసులో ఎప్పుడు అదే ఉంటుందండి, ఇక నువ్వు జీవితంలో దాన్ని చదవలేవండి. అది చదివితేనే నీకు విరక్తి పుడుతుంది, భయం పుడుతూ ఉంటుంది. నెక్స్ట్ చదివేటప్పుడు కూడా అందరు కష్టపడి చదవండి అంటుంటారు. కష్టపడి చదవండి, కానీ ఆ కష్టాన్ని ఇష్టంగా చేసుకొని చదవండి. ప్రతిదీ జీవితంలో ఏ పనైనా మీరు కష్టంగా కాకుండా ఇష్టంగా చేయండి. ఎంత సులువుగా చేయగలరో చూడండి, ఈజీగా చేయగలరు ఒక పనిని. మరి ఇక్కడ మన కెమిస్ట్రీ తీసుకున్నట్లయితే ఈ కెమిస్ట్రీ ఏంటిది అంటే తక్కువ మార్కులు వస్తాయనే ఫీలింగ్లో ఉంటారు. మనకు ఈ కెమిస్ట్రీ ఫిజిక్స్లో కలిపి దాదాపు 5 మార్కులు అండి. ఇదివరకు మనకు టెట్కమ్ టీఆర్టీలో తీసుకున్నట్లయితే పోయినసారి 10 క్వశ్చన్స్ అండి. 10 క్వశ్చన్స్ అంటే 5 మార్కులు అండి. 5 మార్కులు అంటే దాంట్లో మన కెమిస్ట్రీకి 2.5 మార్కులు. కాబట్టి మన జీవితాన్ని డిసైడ్ చేయడానికి ఎన్నో మార్కులు అవసరం లేదు, ఒక హాఫ్ మార్క్ సరిపోతుంది అన్నమాట. చూడండి, కాబట్టి మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది, దాన్ని వృధా చేసుకోకండి. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. మన కెమిస్ట్రీలో ఉండే సిలబస్ ఒకసారి చూడండి. ఇంకోటి చూడండి, ఈ మధ్యకాలంలో మీరు క్వశ్చన్స్ అనేటివి సులువుగా అడుగుతున్నాడు, ఒకటే పాయింట్లో ఒకటే పారాలో అడుగుతున్నా అనుకున్నారు, ఒకే లైన్లో అడుగుతున్నారు అనుకున్నారు. కానీ కొత్త ప్రభుత్వాలు వస్తున్నాయి. ఆ కొత్త ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే మీకు సబ్జెక్టు ఎంత తెలుసు అది ఆ విధంగా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. అంటే ఒక సింగిల్ లైన్లో రాకపోవచ్చు క్వశ్చన్లు, మ్యాచ్ ద ఫాలోయింగ్ రావచ్చు, జతపరచండి అని రావచ్చు, లేదా కింద 4 వాక్యాలు ఇచ్చి కింద 4 ఆప్షన్లు, ఏబిసిడీలు కరెక్ట్ అయినవి, ఏబిసిలు మాత్రమే కరెక్ట్ అయినవి, ఏబీలు మాత్రమే కరెక్ట్ అయినవి, అటువంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇదివరకు ప్రభుత్వాలు వేరు, ఇప్పుడు ప్రభుత్వాలు వేరు. కాబట్టి ప్రభుత్వాలు మారుతున్నాయి, కాబట్టి ఆ టీచర్లో క్వాలిటీని కూడా వెతుకుదామని చూస్తూ ఉంటుంటారు. కాబట్టి మనం ఆ రీతిలో ప్రిపేర్ కావాలి. ఇంకోటి ఏంటంటే ఈ ప్రిపేర్ అయ్యేటోళ్ళంతా కూడా ఏంటిదంటే అకాడమీ బుక్స్ బాగా ప్రిపేర్ కావాలండి. దాదాపు మనకు అడిగే క్వశ్చన్స్ అన్నీ కూడా బుక్లోనివే అడుగుతూ ఉంటాడు డిఎస్సికి సంబంధించి. మామూలుగా వేరే జనరల్ స్టడీస్ తీసుకుంటేనేమో వాడు ఎక్కడైనా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, కానీ ఇక్కడ డిఎస్సి తీసుకున్నట్లయితే మనకు బుక్లో క్వశ్చన్స్ మాత్రమే, అంటే బుక్లో క్వశ్చన్స్ కాదు, ఆ బుక్ మొత్తం చదివితే దానిపైన క్వశ్చన్స్ ఎట్లయినా అడగడానికి ఛాన్స్ ఉంది, ఎలా అప్లికేషన్ టైప్లోనైనా అడగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మనం బాగా ఏం చేయాలంటే ఆ టెక్స్ట్ బుక్స్ బాగా చదవాలండి. మరి ప్రజెంట్గా టెక్స్ట్ బుక్స్ చదివితే మనకి అర్థం కాదండి. అటువంటి పరిస్థితి మన టెక్స్ట్ బుక్స్ అన్ని ప్రయోగం అంటాడు, ఇంకేదో అంటాడు. అది 3 పేజీలు ఉంటుంది, కానీ కన్క్లూజన్ చిన్నగా ఉంటుంది, ఒక లైన్ మాత్రమే ఉంటుంది. ఫస్ట్ ఏం చేయాలంటే మనము
బాగా క్లాస్ వినాలండి. ఆ క్లాస్ ఒక 2 సార్లు 3 సార్లు క్లాస్ విన్న తర్వాత అప్పుడు నువ్వు బుక్స్ చదవండి. ఎందుకు అర్థం కాదండి? సూపర్గా అర్థమై ఉంటుంది చూడండి. నువ్వు అప్పుడు ఏం చేస్తామంటే క్వశ్చన్ ఎట్లా ఇచ్చినా చేయగలవు చూడండి. ఇంకోటి ప్రిపేర్ అయ్యేటోళ్ళు అందరు ఏం చేస్తుంటారంటే బుక్ పెట్టుకుంటూ ఉంటారు, చదువుతూ ఉంటారు, బుక్ పెట్టుకుంటూ ఉంటారు, చదువుతూ ఉంటుంటారండి. ఎప్పుడు మీరు చదివినా కానీ పక్కన పెన్ను పేపర్ పెట్టుకోవాలండి ఖచ్చితంగా. నువ్వు ఒకటి చదివినవంటే దాన్ని రాసి చూడాలి ఖచ్చితంగా, అది నాకు వస్తుందా రాదా అని ఖచ్చితంగా రాయాలండి. నా కెమిస్ట్రీ మ్యాథ్స్ కాదు, ఇంగ్లీషో కాదు, ప్రతి సబ్జెక్టు కూడా అదే చేయాలి. చదివేటప్పుడు పెన్ను పేపర్ ఖచ్చితంగా ఉండాలి. నువ్వు చదివిందంతా కూడా పేపర్ పైన రాయాలండి. అలా రాయడం వలన నీకు ఎక్కువ సార్లు గుర్తుండడానికి ఛాన్స్ ఉంది. మర్చిపోవు దాన్ని చూడండి. కాబట్టి చదివేటప్పుడు పెన్ను పేపర్ పక్కన పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. మరి మన కెమిస్ట్రీ సిలబస్ ఒకసారి తీసుకున్నట్లయితే మన కెమిస్ట్రీలో ఎక్కడెక్కడి నుంచి అడుగుతున్నాడో చూడండి. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఏంటిదంటే ఆమ్లాలు క్షారాలు అంటామండి. ఆమ్లాలు ఒకటి, క్షారాలు ఒకటి, ఇంకోటి కూడా ఉంటుంది దీంట్లో లవణాలు అంటామండి. ఆమ్లాలు, క్షారాలు, లవణాలు. ఇది మొదటి టాపిక్ అండి. మరి రెండవ టాపిక్ వచ్చేసి ఏమిటయా అంటే రెండవ టాపిక్ పరమాణువులు, అణువులు అంటే పరమాణువులు, అణువులు, ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ అంటాం. యాసిడ్, బేసిస్ అండ్ సాల్ట్స్. నెక్స్ట్ మూడో టాపిక్ వచ్చేసి లోహాలు, అలోహాలు. లోహాలు ఒకటి, అలోహాలు ఒకటి. మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అంటాం చూడండి. మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. మరి నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇంధనాలు ఒకటి, దహనము ఒకటి. ఇంధనాలు, దహనము, ఫ్యూయల్స్ అండ్ కంబషన్ అంటాము. నెక్స్ట్ చాప్టర్ తీసుకున్నట్లయితే దారాలు ఒకటి, దారాలు. నెక్స్ట్ ప్లాస్టిక్లు, దారాలు, ప్లాస్టిక్స్. నెక్స్ట్ చాప్టర్ తీసుకున్నట్లయితే మిశ్రమాలను వేరు చేయడము, మిశ్రమాలను వేరు చేయడము. మరి నెక్స్ట్ చాప్టర్ తీసుకున్నట్లయితే పదార్థము మార్పులు అండి. పదార్థము మార్పులు. మరి లాస్ట్ టాపిక్ తీసుకున్నట్లయితే వాటర్ అండి, నీరు, వాటర్. చేంజెస్ ఆఫ్ మ్యాటర్, separation methods of mixtures, fibers and plastics, fuels and combustion, metals and non-metals, atoms and molecules, acids, bases and salts. ఇవి అంటే మేజర్గా మన కెమిస్ట్రీలో అడుగుతూ ఉంటుంటాడు చూడండి. కెమిస్ట్రీలో అడిగే టాపిక్స్ చూడండి. మరి ఈ ఆమ్లాలు, క్షారాలు, లవణాలు అనే టాపిక్ ఎక్కడ కనబడుతుందంటే ఒకటి 7th క్లాస్లో కనబడుతుందండి. 7th క్లాస్ ఒకటి, ఇంకోటి 10th క్లాస్లో కనబడుతుందండి. అదే పేరుతో కనబడుతుంది, వేరే పేరేం లేదు, అదే పేరుతో కనబడుతుంది. 7th 10th క్లాస్లో కనబడుతుంది. యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్స్. ఇంకోటి ఏం చేయాలంటే మనము ఈ 8th క్లాస్ వరకు యాక్చువల్గా ఏమంటాడంటే 8th క్లాస్ వరకు అంటాడండి. క్వశ్చన్స్ 8th క్లాస్ వరకు అంటాడు. స్టాండర్డ్ మాత్రం 10th క్లాస్ వరకు అంటాడు. మరి 8th క్లాస్ వరకు అని స్టాండర్డ్ 10th క్లాస్ వరకు క్వశ్చన్ స్టాండర్డ్ ఇస్తామంటాడు. కానీ స్టాండర్డ్ కాదండి, వాడు అడిగే డైరెక్ట్ మొత్తం దాంట్లో నుంచి అడుగుతున్నాడు చూడండి. 9th 10th క్లాస్ 8th క్లాస్ అడుగుతున్నాడు. ఈ 6 అందరు ఏం చేస్తారంటే 6th 7th 8th బుక్స్ బాగా చదువుతూ ఉంటారు. కానీ ఆ 6th 7th 8th రిలేటెడ్గా 9th క్లాస్లో ఉంటే చదవాల్సిందే, 10th క్లాస్లో ఉంటే కూడా చదవాల్సిందే. మీరు ఇదివరకు ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసి ఉంటారు. ఒక్కసారి ఎగ్జామ్ పేపర్లు పరిశీలించండి, క్వశ్చన్ పేపర్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ పరిశీలించండి. మన కెమిస్ట్రీలో 5 క్వశ్చన్స్ అడిగితే దాదాపు 3 నుంచి 4 క్వశ్చన్స్ మొత్తం కూడా ఎక్కడి నుంచి అంటే 8th 9th నుంచి అడుగుతున్నాడండి. ఇంకేమైనా అంటే 10th నుంచి అడుగుతున్నాడు. ఆ ఒకటో రెండో క్వశ్చన్ ఎక్కడి నుంచి అంటే 6th 7th నుంచి అడుగుతున్నాడు. అంటే ఎంత స్టాండర్డ్గా క్వశ్చన్స్ అడుగుతున్నాడో చూడండి.
అంటే క్వశ్చన్ స్టాండర్డ్ అక్కడ వరకు అంటున్నాడు, కానీ డైరెక్ట్గా అదే టాపిక్లో నుంచి క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు అలా అన్నమాట. అంటే మనకు రిలేటెడ్ టాపిక్స్ 10th క్లాస్ వరకు ఎక్కడున్నా చదవాల్సిందే అన్నమాట. చూడండి, ఏదో మామూలుగా 8th క్లాస్ వరకు చదివితే సరిపోదన్నమాట. 10th క్లాస్ వరకు మనం బాగా ప్రిపేర్ కావాలి. మరి పరమాణువులు అణువులు తీసుకున్నట్లయితే ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ అంటాం. ఈ చాప్టర్ ఎక్కడ కనబడుతుంది అంటే మనకు 9th క్లాసులో ఇదే పేరుతో కనబడుతుందండి. 9th క్లాసులో ఇదే పేరు, పరమాణువులు అణువులు, అదే పేరుతో కనబడుతుంది. మరి ఈ పరమాణువులు అణువులు ఇంకొకటి 9th క్లాస్లో ఇంకొక టాపిక్ కూడా కనబడుతుంది, పరమాణువులో ఏముంది. ఆ 2 టాపిక్లు కలిపి ఇక్కడ చెప్తామండి. దానితో పాటు ఇక్కడ ఉండే టాపిక్లు ఒక 3 టాపిక్లు అన్నమాట. చూడండి, ఈ 3 టాపిక్లు కలిపి ఒకే టాపిక్ దగ్గర చెప్తాము. ఈ టాపిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అసలు ఇది 8th క్లాస్లో నీకు కనబడదు, 8th క్లాస్ వరకు నీకు కనబడదు. కానీ దీంట్లో 1 నుంచి 2 మార్కులు అడుగుతున్నాడు. చూడండి, నేను చెప్పే ఈ టాపిక్ తీసుకున్నట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 1 లేదా 2 మార్కులు ఖచ్చితంగా ఈ చాప్టర్లో కనబడతాయి మీరు ప్రీవియస్ పేపర్ తీసుకున్నట్లయితే. చూడండి, నేను ఎక్కడెక్కడి నుంచి గ్యాదర్ చేసి చెప్తానంటే, ఒకటి 9th క్లాస్, ఒకటండి 9th క్లాస్లో 2 టాపిక్లు అని చెప్పాము. ఒకటి పరమాణువులు అణువులు, ఇంకోటి ఏమిటాయి అంటే పరమాణువులు ఏముంది. 10th క్లాస్లో కూడా ఒక లెసన్ ఉంటుందండి, రసాయన చర్యల రకాలు సమీకరణాలు. రసాయన చర్యల రకాలు సమీకరణాలు అది 10th క్లాస్లో కనబడుతుందండి. ఆ 3 టాపిక్లు కలిపి మనం ఒకే టాపిక్ దగ్గర నేర్చుకుంటాం. చూడండి, దాదాపు ఈ 3 టాపిక్ల నుంచి 1 లేదా 2 మార్కులు అడుగుతున్నాడు. మరి ఇది 8th క్లాస్ వరకు ఉందా అంటే 8th క్లాస్ లేదు, అయినా అడుగుతున్నాడు. అటువంటి పరిస్థితి అన్నమాట. చూడండి, నెక్స్ట్ వన్ ఏంటంటే లోహాలు అలోహాలు అండి. లోహాలు అలోహాలు. ఈ లోహాలు అలోహాలు అనే టాపిక్ సేమ్ ఇదే పేరుతో మనకి ఎక్కడ కనబడుతుందంటే 8th క్లాస్లో కనబడుతుంది. 8th క్లాస్లో కనబడుతుంది. మరి దీనికి రిలేటెడ్గా ఇంకెక్కడైనా ఉందా అంటే 10th క్లాస్లో ఉంటుందండి. లోహ శాస్త్రము, లోహ సంగ్రహణ శాస్త్రము, లోహ నిష్కర్షణలో సాధారణ సూత్రాలు, ఏ పేరైనా కావచ్చు, సింపుల్గా లోహ శాస్త్రము. అది ఏ క్లాస్లో కనబడుతుందంటే మనకు 10th క్లాస్లో కనబడుతుంది. దానితో పాటు ఇక్కడ కొంచెం ఏం యాడ్ చేస్తామంటే, ఈ 10th క్లాస్లో ఉన్న రసాయన సమీకరణాలు రసాయన చర్యల రకాలు ఉంది కదా, దాంట్లో కొంత పార్ట్ యాడ్ అవుతుందండి. అదేవిధంగా 7th క్లాస్లోని కొంత టాపిక్ కూడా, కొంత పార్ట్. ఆ 7th క్లాస్లో మన చుట్టూ జరిగే మార్పులు ఉంటుందండి. దీంట్లో వచ్చేసి మన చుట్టూ జరిగే మార్పులలో దాంట్లో తుప్పు పట్టడం దగ్గర వచ్చేస్తుంది. ఆ తుప్పు పట్టడం అంతా కూడా ఇక్కడ వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ డిస్కషన్ చేస్తామన్నమాట. అంటే 8th క్లాస్లో ఉంది, 8th క్లాస్లో అదే పేరు. 10th క్లాస్లోనేమో లోహ శాస్త్రం అని ఉంటుంది ఆ టాపిక్. నెక్స్ట్ రసాయన సమీకరణాలు రసాయన చర్యల రకాల్లో కొంత టాపిక్. నెక్స్ట్ 7th క్లాస్లోని కొంత టాపిక్ అండి. మన చుట్టూ జరిగే మార్పుల్లో కొంత టాపిక్ కలిపి చెప్తా ఉంటాం. అంటే 8th క్లాస్ది 10th క్లాస్ది వచ్చేస్తుంది, మళ్ళీ 10th క్లాస్లో ఇంకొక టాపిక్, 7th క్లాస్ టాపిక్ కూడా వచ్చేస్తూ ఉంది. ఇక మేజర్గా ఈ 2 కనబడుతున్నాయి కాబట్టి ఆ 2 చెప్పేస్తాం, 8th 10th. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇంధనాలు దహనం అండి. ఇదే పేరుతో కనబడదండి మీకు, ఇంధనాలు దహనం అని కనబడదు. 8th క్లాస్లో ఎలా కనబడుతుందంటే నేల బొగ్గు పెట్రోలియం అని కనబడుతుంది. నేల బొగ్గు పెట్రోలియం. ఆ నేల బొగ్గు పెట్రోలియం దేనికి ఉదాహరణ? ఇంధనాలకు ఉదాహరణ కదా. అందుకని ఏం చెప్పామంటే ఇంధనాలు. దానితో పాటు ఇంకొక టాపిక్ కనబడుతుందండి, 8th క్లాస్లోనే కనబడుతుంది, దహనము మంట అని కనబడుతుంది. దహనము మంట అది 8th క్లాస్లో. కాబట్టి 8th క్లాస్లో 2 టాపిక్లు అండి, 2 టాపిక్లు ఇది. కాబట్టి ఇంధనాలు ఒకటి, నేల బొగ్గు, నెక్స్ట్ పెట్రోలియం ఒకటి, దహనము మంట, ఆ రెండింటిని కలిపి ఒకే దగ్గర చర్చించుకుంటూ ఉంటాం. నెక్స్ట్ దారాలు ప్లాస్టిక్స్ అంటే, ఈ దారాలు ప్లాస్టిక్స్ అనేటివి మనకి ఎక్కడెక్కడ కనబడతావంటే 6th క్లాస్ నుంచి కనబడుతుందండి. 6th క్లాస్లో ఉంటుంది, 7th క్లాస్లో ఉంటుంది, 8th క్లాస్లో ఉంటుందండి. ఒకటి 6th క్లాస్ ఒకటి, 7th క్లాస్ ఒకటి, 8th క్లాస్ అండి.
ఈ 6th క్లాసులోనేమో దారాల నుంచి దుస్తుల దాకా అని కనబడుతుందండి. దారాల నుంచి దుస్తుల దాకా. మళ్ళీ దాంట్లో సహజ దారాలు కనబడతాయి. ఏంటివేంటివంటే జనుము, పత్తి, నూలు దారం అని కనబడతా ఉంటుంది. అది 6th క్లాస్లో. అదే 7th క్లాస్లో ఒక టాపిక్ కనబడుతుందండి. ఏం టాపిక్ కనబడుతుందంటే పట్టు, ఇంకోటి పట్టు ఒకటి, ఇంకోటి ఉన్ని ఒకటి. పట్టు ఉన్ని దారాలు అని కనబడతా ఉంటుంది. అది ఏ క్లాస్లో అంటే 7th క్లాస్లో కనబడుతుంది. 8th క్లాస్లో ఏం పేరుతో కనబడుతుందంటే కృత్రిమ దారాలు. ఇక్కడ దారాలని కనబడదు 8th క్లాస్లో. కృత్రిమ దారాలు, ప్లాస్టిక్స్ అని కనబడుతుంటుంది. అది 8th క్లాస్లో. కాబట్టి 6th క్లాస్లో ఉంది, 7th క్లాస్లో ఉంది, 8th క్లాస్లో ఉంది. నెక్స్ట్ మిశ్రమాలను వేరు చేయడం అండి. ఈ మిశ్రమాలను వేరు చేయడం అనేది ఎక్కడ కనబడుతుందంటే మనకు ఒకటి 6th క్లాస్లో కనబడుతుంది, ఇంకోటి 9th క్లాస్లో కనబడుతుంది. 6th, 9th క్లాస్లో కనబడుతుందండి. 6th క్లాస్లో ఏం పేరుతో కనబడుతుందంటే పదార్థాలను వేరు చేయడము. పదార్థాలను వేరు చేయడము. 9th క్లాస్లో ఏం చాప్టర్తో కనబడుతుందంటే ఏం పేరుతో కనబడుతుందంటే మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా, మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా అని కనబడుతుంది. కానీ దాంట్లో ఆ చాప్టర్కి ఈ చాప్టర్కి రిలేటెడ్గా మనకు టాపిక్ నేమ్ కనబడదు. దాంట్లో ఉండే మ్యాటర్ చదివితే మనకు అర్థమవుతుంది దానికి దీనికి రిలేటెడ్గా ఉంది అని చూడండి. కాబట్టి 6th క్లాస్ చదవాలి, 9th క్లాస్ చదవాలి. 6th క్లాస్లోనేమో పదార్థాలను వేరు చేయడం, 9th క్లాస్లోనేమో మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా. నెక్స్ట్ పదార్థము మార్పులు అండి. ఈ పదార్థము మార్పులు అనేది మనకి ఎక్కడెక్కడ కనబడుతుంది అంటే ఒకటి 6th క్లాస్లో కనబడుతుంది, 7th క్లాస్లో కనబడుతుందండి, ఇంకోటి 8th క్లాస్లో కనబడుతుంది. 6th, 7th, 8th క్లాస్లో కనబడుతుంది. మరి ఈ 6th క్లాస్లో ఏం పేరుతో కనబడుతుందంటే మన చుట్టూ జరిగే మార్పులు. 7th క్లాస్లో కూడా అదే పేరుతో కనబడుతుంది, మన చుట్టూ జరిగే మార్పులు. 8th క్లాస్లో ఏం కనబడుతుందంటే మన చుట్టూ ఉన్న పదార్థం. అది 8th క్లాస్లో. కాబట్టి 6th క్లాస్ చదవాలి, 7th క్లాస్ చదవాలి, 8th క్లాస్ చదవాలి. నెక్స్ట్ నీరు అనే టాపిక్ ఎక్కడెక్కడ కనబడుతుంది అంటే 2 బుక్స్లో కనబడుతుందండి. ఒకటి 6th క్లాస్లో కనబడుతుంది, ఇంకోటి కూడా 6th క్లాస్లో కనబడుతుంది, ఇంకోటి 7th క్లాస్లో కనబడుతుందండి. 6th క్లాస్లో, 7th క్లాస్లో 3 టాపిక్లో కనబడుతుందన్నమాట. ఈ నీరు అనే టాపిక్ 6th క్లాస్లో ఎక్కడంటే నీరే మనకు ప్రాణాధారము అనే పేరుతో కనబడుతుంది. ఇంకొకటి 6th క్లాస్లో ఏ పేరుతో కనబడుతుందంటే వర్షం ఎక్కడ నుండి వస్తుంది. 7th క్లాస్లో ఏ టాపిక్తో కనబడుతుందంటే నీరు ఉన్నదే కొంచెము వృధా చేయకండి. అది 7th క్లాస్లో కనబడే టాపిక్ అండి. కాబట్టి నీరు అనే చాప్టర్ ఈ 2 బుక్స్లలో కనబడుతుంది. కాబట్టి మనం 6th క్లాస్ చదవాల్సిందే, 7th చదవాల్సిందే, 8th చదవాల్సిందే, 9th చదవాల్సిందే, 10th టాపిక్ కూడా చదవాల్సిందే. ఇక్కడ మనకు 8th క్లాస్ వరకు ఉన్న టాపిక్స్ 9th, 10thలో ఉంటే రిలేటెడ్గా ఉంటే ఖచ్చితంగా చదవాలండి. కాబట్టి క్వశ్చన్ ఎక్కడి నుంచి ఇవ్వడానికైనా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి టాపిక్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంటే. ఈ టాపిక్ ఇంపార్టెంట్ అని చెప్పలేమండి. నేను చెప్పాను పరమాణువులు, అణువులు 1 లేదా 2 క్వశ్చన్స్ అడుగుతూ ఉంటున్నాడని అదే చాప్టర్ చదివేరనుకో వాడు నీటి నుంచి కూడా అడగడానికి ఛాన్స్ ఉంది కదా. కాబట్టి ఏదో టాపిక్ అనేది ఇంపార్టెంట్ అనేది కాదనమాట, ఏదో సబ్జెక్ట్ అనేది ఇంపార్టెంట్ కాదనమాట. మన జీవితాన్ని నిర్ణయించడానికి, మన భవిష్యత్తు నిర్ణయించడానికి ½ మార్క్ సరిపోతుంది. అదే ½ మార్క్ నువ్వు ఇది ఇంపార్టెంట్ అని ఇది చదివినావు అనుకో, దీంట్లో నుంచి క్వశ్చన్ అడిగిననుకో ½ మార్క్ వెళ్ళిపోయినట్టే కదా, నీ జాబ్ పోయినట్టే కదా. ఏదో సబ్జెక్ట్ ఇంపార్టెంట్ అని అదే సబ్జెక్టు రోజుకు ఒక 18 గంటలు అదే సబ్జెక్టు ముందలేసుకొని కూర్చున్నాం అనుకో, మిగిలిన సబ్జెక్టులో అడగడానికి కూడా ఛాన్స్ ఉంది కదా. ఆ మిగిలిన సబ్జెక్టులోని మార్కులే నీ జాబ్ను డిసైడ్ చేయడానికి ఛాన్స్ ఉంది కదా. కాబట్టి ప్రతి సబ్జెక్టు, ప్రతి పాయింట్, ప్రతి టాపిక్, ప్రతి మార్క్, ప్రతి ½ మార్క్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంటే అన్నమాట. చూడండి.